హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. బెండకాయలతో చేసిన ఈ రెసిపీ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. సమయం కూడా ఎక్కువ పట్టదండి. ఈ కర్రీతో అన్నం కూడా కడుపు నిండా తినేసేయొచ్చు. రండి వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక అర కేజీ బెండకాయల్ని తీసుకున్నానండి. ముదుర్లు, పుచ్చులు లేకుండా లేత బెండకాయల్ని తీసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కున్న తర్వాత కట్ చేసేసుకుందామండి. ఇలా 1 ఇంచు సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మరి చిన్నవిగా కాకుండా, పెద్దవిగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలండి. ఏమైనా పుచ్చులు, పురుగులు ఉంటే చూసి కట్ చేసుకోండి. తర్వాత కట్ చేసేసుకున్న బెండకాయల్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకుందాము. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకుందామండి. అలాగే పొట్టు తీసిన ఎల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. ఎలాంటి నీళ్లు పోయకుండా ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కల్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అండి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అండి, ఒక టేబుల్ స్పూన్ కారము వేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, చిన్నుల్లిపాయలు పేస్ట్ అయితే వేసేసుకుందాము. వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 10-15 నిమిషాలు ఊరబెట్టుకోవాలి. అప్పుడే ఈ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు ఊరబెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకుందామండి. మెంతులు ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుందాము. మనం ఊరబెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు చక్కగా మగ్గించుకుందాము. ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ సమయం కూడా పట్టదండి. 5 నిమిషాల్లో ఈ బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఒక 10 నిమిషాలు ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. మూత అస్సలు పెట్టకూడదండి. మూత పెడితే ఆ నీరంతా ఆ బెండకాయల్లోకి వచ్చేసి జిగురు జిగురుగా వచ్చేస్తుందండి కర్రీ. మూత లేకుండానే మనము ఈ బెండకాయ కర్రీని అయితే చేసుకోవాలి. అప్పుడే పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుందాము. వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. నేనైతే ఒక పెద్ద టమాటాని తీసుకున్నాను. మీరు 2-3 తీసుకొని వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాము. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని పైన ఉన్న పొరని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు ఇలా వేసుకుంటే కర్రీ తినేటప్పుడు ఈ ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. బెండకాయ చూడండి చక్కగా ఉడికిపోయింది. తర్వాత నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ సరిపోలేదు. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా మగ్గించేసుకుందాము. బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి.
వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాము. బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెండకాయ చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.